ఒక పేద కుటుంబంలో విఘ్నేష్ అనే యువకుడు ఉన్నాడు. చిన్ననాటి నుంచి ఎప్పుడు చీమల్ని చూస్తూ ఉండేవాడు. చీమ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది అనుకునేవాడు. దాన్నే ఆదర్శంగా తీసుకున్నాడు. కానీ పరిస్థితులు భయంకరంగా ఉండేవి. తండ్రి కూలి, తల్లి అనారోగ్యం. స్కూల్ కి వెళ్లేటప్పుడు అతని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్లేవాడు. చిన్నప్పటి నుండే ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. డబ్బులు మాత్రం నాన్న తెచ్చేవే ఖర్చు పెట్టేవాడు. ఇంట్లో తల్లిని చూసుకుంటూ రాత్రిళ్ళు గుడిసెలో దీపం వెలుగులో చదువుకునేవాడు. స్నేహితులు బయట ఆడుకుంటుంటే అతను మాత్రం పుస్తకాలే స్నేహితులుగా చేసుకుని చదివేవాడు. 10వ తరగతి పరీక్షల ముందు రోజు తల్లి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. అందరూ ఇప్పుడు పరీక్ష రాయలేడు అని అనుకున్నారు. కానీ విఘ్నేష్ ఆ రాత్రి ఆస్పత్రిలో తల్లిని చూసుకుంటూ పుస్తకాలు పట్టుకుని చదివాడు. మరుసటి రోజు ధైర్యంగా వెళ్లి పరీక్ష రాశాడు. డాక్టర్ అవ్వాలి, గ్రామంలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి అని అతని కల. అతని దగ్గర ఉన్న డబ్బులు కాలేజీ ఫీజుకి ఏమీ సరిపోవు అని ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఒక మనిషికి బాగా గాయాలవుతాయి. ఆపరేషన్ చేయాలి, డబ్బులు కౌంటర్లో కట్టండి అంటుంది నర్సు. నా చదువు కన్నా ఒక ప్రాణం విలువైనది అని ఆలోచించి తన దగ్గర ఉన్న 30,000 రూపాయలు కట్టేస్తాడు. మరి మందులకు అని కౌంటర్లో అడిగితే మిగిలిన 5,000 రూపాయలు కూడా కట్టేస్తాడు. అక్కడి నుండి వెళ్లిపోతాడు. తన తల్లి చనిపోతుంది. బాధను దిగమింగుకుని చాలా సైలెంట్ గా ధ్యానం చేస్తూ తన మైండ్ ని కంట్రోల్ చేసుకుంటాడు. కాలేజీ ఫీజుకి డబ్బులు లేకపోవడంతో సీటు వదులుకోవాల్సిన పరిస్థితి. కానీ అతను ఏమాత్రం భయపడలేదు. ట్యూషన్లు చెప్పడం మొదలు పెడతాడు. ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు. నా సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న నిశ్చయంతో ఉంటాడు. కాలేజ్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నీకు సీట్ కన్ఫర్మ్ అయ్యింది, ఒక స్పాన్సర్ నీ ఫీజు కూడా కడతానన్నారు, నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్తాడు. ప్రతి అడ్డంకికి ముందు తను ఇలానే అనుకునేవాడు. వినాయకుడు విఘ్న వినాశకుడు. ఆయనకు పూజ చేయడం కాదు, ఆయనలా నేను కూడా నా విఘ్నాలను జయిస్తాను. 5 ఏళ్ల తర్వాత అతను డాక్టర్ అయ్యాడు. తన గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టాడు. ఆ రోజు గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మన విఘ్నేష్ నిజంగానే విఘ్న వినాశకుడు అయ్యాడు. మనందరి జీవితాల విఘ్నాలను తొలగించాడు. కథలో నీతి: విఘ్నాలు వస్తూనే ఉంటాయి, వాటిని ఆపలేము. కానీ మన అనవసర ఆలోచనలను ఆపి ధైర్యంగా ముందుకు వెళ్ళేటప్పుడు మీ కల నెరవేరుతుంది. అందుకే మీ ప్రయత్నం ఆపకండి. ఏదో ఒక రోజు మీరు కూడా గెలుస్తారు. అంతవరకు సహనం, ధైర్యం మీ తోడుంటాయి. భగవంతుడి శక్తిని ఇస్తాడు. మీరు విఘ్న వినాశకులు అవుతారు.